కావేరి విషయంలో బాలరాజు దాచిన, మార్చిన విషయాలన్నింటినీ ఒక్కొక్కటిగా బయట పెడుతూ ఊహించని ట్విస్టులైతే జరుగుతూ ఉన్నాయన్నమాట చిన్ని సీరియల్‌లో. అయితే గుడిలో జరిగిన దాని కోసం చిన్ని బాలరాజుతో మాట్లాడడం కంప్లీట్‌గా మానేసింది. చందు బాలరాజుతో అంకుల్ మొన్న గుడిలో జరిగింది కదా! దాని గురించి చిన్ని మీ మీద కోపంగా ఉంది. మాట్లాడడం లేదు. తనే అర్థం చేసుకుంటుంది లేండి అని చెప్తాడనమాట. అయితే స్కూల్‌కి వెళ్ళిన తర్వాత చిన్ని ప్రతిరోజు అమ్మ గురించి ఒక కొటేషన్ రాస్తూ ఉంటుందనమాట స్కూల్‌లో. "ఈరోజు ఏం రాస్తున్నావు చిన్ని" అని మహి అడిగితే, "అమ్మ నిజం నాన్న నమ్మకం" అని. కానీ నా జీవితంలో మాత్రం అమ్మే నాకు 2 నాన్నలాగా, అమ్మలాగా 2 అమ్మే నాకు అన్నట్టు చెప్తుందనమాట. ఆ మాట విని కావేరి చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఆ సీన్ కాస్త స్కూల్ ప్రిన్సిపల్ చూస్తుందనమాట. అంటే ఆవిడకి తెలుసు ఉషా, కావేరి ఇద్దరు ఒక్కరే అనే నిజం. సర్టిఫికేట్స్ మార్చిన దగ్గర నుంచి ప్రతీదీ వీళ్ళకి తెలిసే జరుగుతున్నాయన్నమాట. బాలరాజ్ మొత్తం ఎవరికి కావేరి గురించి తెలియాలో వాళ్ళకి తెలిసేలాగే చేస్తున్నాడనమాట. ఎందుకంటే చిన్నిని, కావేరిని దగ్గర చేయడం కోసం. మరోవైపు సరళ కష్టాలు అంతా ఇంత కాదు. చెక్ కాలిపోయింది కదా! 25,00,000 చెక్. ఆ చెక్ కోసం ఎట్లో తిప్పలు పడి చెక్ అయితే తెప్పించుకుంది బ్యాంక్ మేనేజర్ దగ్గర నుంచి. ఆయనకి కమిషన్‌గా ఒక రూ. 100 ఇచ్చిందనమాట. వేలల్లో ఇస్తానని ఆశ చూపించి రూ. 100 ఇస్తుందనమాట. మొత్తం డబ్బులొచ్చిన తర్వాత నీకు ఇస్తానులే, నీ నీ కష్టం నేనేం ఉంచుకోను, నా దగ్గర ఉంటే బ్యాంక్‌లో ఉన్నట్టనని చెప్తుంది. కానీ అంతలోపే సత్యం వస్తాడు. సత్యంకి ఎక్కడ నిజం తెలిసిపోతుందని ఆ చెక్‌ని దాచిపెడుతుంది. మరోవైపు చిన్ని తన కాలు పట్టిపోయిందని వెతుక్కుంటూ ఉంటే ఇక కావేరియే తీసుకొచ్చి ఇస్తుందనమాట. అమ్మకున్న అలవాటు ఇదే కదా! మనం ఏం పోగొట్టుకున్నా కూడా తీసుకొచ్చి మరలా మనకిస్తుంది. దాచిపెట్టి మరీ ఇస్తుంది. ఆ ఆనందం అంతా ఇంత కాదనమాట. చిన్ని అయితే ఇంకా ఫుల్ హ్యాపీ కావేరి విషయంలో. అంతా బానే ఉంది కానీ, కావేరి అంటే ఉష ఓవర్ యాక్టింగ్ చేస్తున్నప్పుడే బావుందనమాట. కావేరిలాగా ఏడుస్తూ అంతకు ముందులాగా జైల్‌లో ఎట్లా ఏడుస్తూ కొంచెం సాఫ్ట్‌గా అట్లా ఉన్నట్టు చూపిస్తూ ఉంటే కొంచెం నచ్చడం లేదు కానీ, ఉషలాగా అనిపిస్తేనే బావున్నట్టు అనిపిస్తుంది చూడ్డానికి.